Hello friends, you welcome to Sham Institute. So then we will discuss today's current affairs. ముందుగా మనం ఈ మెయిన్ టాపిక్స్ డిస్కస్ చేస్తాం. ఐరిష్ చిప్ మొదటిది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశం కింద చెప్పుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఐరిష్ చిప్. దీని ప్రాముఖ్యత ఏంటి? ఇండియా ఈ స్పెషల్గా వీటి చిప్స్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తోంది, వాటికి రిలేటెడ్గా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్స్ ఏంటి, ఇలాంటివన్నీ మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. తర్వాత పిఎం దక్ష పథకం స్కీమ్ అంటున్నాడు కదా. సో ఇది నేషనల్ ఇష్యూ కిందకు వస్తుంది, మనకి జాతీయ అంశము, నేషనల్ ఇష్యూ. తర్వాత హైబ్రిడ్ క్వాంటమ్ సూపర్ కంప్యూటర్. హైబ్రిడ్ క్వాంటమ్ సూపర్ కంప్యూటర్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చెప్పుకోవాలి, ఎస్ఎన్టీ కింద చెప్పుకోవాలి. తర్వాత ఇంటర్నేషనల్ ఇష్యూ కింద కూడా ట్యాగ్ చేసుకోవచ్చు, అంతర్జాతీయ అంశం కింద కూడా చెప్పుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూ, అంతర్జాతీయ అంశం. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన వ్యవసాయ వారసత్వ వ్యవస్థలు అంటున్నాడు. వ్యవసాయ వారసత్వ వ్యవస్థలు అంటున్నాడు ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ కింద చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనకి వ్యవసాయ వారసత్వ వ్యవస్థలు అంటున్నాడు కదా. సో దీన్ని మనకు ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్గా కూడా చెప్పుకోవచ్చు. పర్యావరణము అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ కింద చెప్పుకోవచ్చు. జీవ వైవిధ్యం ఉంటుంది కదా, అంతర్జాతీయ అంశాలు, పర్యావరణము, జీవ వైవిధ్యం కింద ఈ అంశాన్ని చెప్పుకోవచ్చు. సో వాటిని వింటున్నప్పుడే మనకు అర్థమవుతుంది ఏంటి అనేది. తర్వాత అవినీతి అవగాహన సూచిక. ఇది మనం ఎకానమీలో చెప్పుకోవచ్చు. ఎకానమీలో అంటే సూచికలు ఉంటాయి కదా, రిపోర్ట్స్ కింద, రిపోర్ట్స్ లిస్ట్లో మనం ఇవి యాడ్ చేసుకోవచ్చు. కరప్షన్ ఇండెక్స్ అనమాట, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అనమాట. దట్స్ వన్. సో వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. మొదటిగా మనం చూస్తే ఐఐటి మద్రాస్ మరియు ఇస్రో, ఐఐటి మద్రాస్ మరియు ఇస్రోస్ శక్తి ఆధారిత సెమీ కండక్టర్ చిప్ని అభివృద్ధి చేస్తున్నాయి. అదే మనకి ఐరిష్ చిప్ అనమాట, ఐఆర్ఐఎస్. సో ఈ చిప్ని ఎవరెవరు తయారు చేస్తున్నారు అంటే ఎవరి సౌజన్యంతో అంటే, సో ఐఐటి మద్రాస్ అండ్ ఇస్రో శక్తి ఈ చిప్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఈ ఐరిష్ చిప్ అని దీనికి పేరు ఇచ్చారు, ఐరిష్ చిప్. ఐఐటి మద్రాస్ అండ్ ఇస్రో శక్తి ఆధారిత సెమీ కండక్టర్ చిప్ అనమాట ఇది. సో దీని ప్రత్యేకతలు ఏంటో చూద్దాం ఒకసారి. ఇది ఐరిష్ చిప్ అనేది ఇస్రో యొక్క అంతరిక్ష మరియు వ్యూహాత్మక మిషన్లకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే స్పేస్కి రిలేటెడ్గా మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ముందంజ వేయడానికి ఉద్దేశంతో మనం వీటిని తయారు చేయడం జరుగుతుందన్నమాట. అంటే వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకుండా ఆత్మనిర్భర్ భారత్ అనే మనం కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం కదా. మన కాళ్ళ మీద మనమే నిలబడాలి, మనకి కావాల్సిన వస్తువుల్ని మన దగ్గరే తయారు చేసుకుంటే మనకేమవుతుంది అంటే వేరే దేశాల నుంచి దిగుమతులు చేసుకునే అవకాశం తగ్గుతుంది, పని ఉండదన్నమాట. మరి దిగుమతులు తక్కువ చేసుకున్నామంటే ఏమవుతుంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ తగ్గుతాయి. అలా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఉన్నత స్థాయికి వెళ్ళడానికి స్కోప్ ఉంటుందన్నమాట. అది పాయింట్ ఇక్కడ. కాబట్టి మనకి ఏవేవైతే మనం అంతరిక్ష పరంగా ఉపయోగిస్తున్న మెషిన్లు ఉన్నాయో వాటికి కావాల్సిన చిప్స్ని, వాటికి కావాల్సిన సెమీ కండక్టర్లని మన దేశంలోనే మనం తయారు చేసుకుంటున్నాం. ఇస్రో శక్తి ఎవరితోటి అంటే ఐఐటి మద్రాస్ తోటి జాయిన్ అయ్యి దీన్ని చేస్తోందనమాట. ఇప్పుడు ఇస్రో శక్తి ఎవరితోటి జాయిన్ అయింది అని అడగచ్చు, ఐఐటి మద్రాస్ తోటి, లేదా ఐఐటి మద్రాస్ ఎవరి సౌజన్యంతో దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది అంటే ఇస్రో శక్తి అని చెప్పుకోవచ్చు. అక్కడ ఒక క్వశ్చన్. ఈ చిప్ పూర్తిగా భారతదేశంలోనే రూపొందించబడడం మరియు తయారు చేయబడింది. ఇది ఒక ప్రత్యేకత. మొత్తం పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయబడింది. ప్యాకింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, తర్వాత పోతే ఇంకేమేమి స్టేజెస్ ఉంటాయి, తయారు చేయడము, తర్వాత పోతే ఇక్కడ ప్యాక్ చేయడము, తర్వాత వీటికి కావాల్సిన ముడి పదార్థాలను కూడా తయారు చేయడం, వీటిని టెస్ట్ చేయడం అంతా కూడా మన భారతదేశంలోనే జరిగింది. అది వీటి ప్రత్యేకత. తర్వాత భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాలలో భారతదేశం వేగంగా రాణించబోతోంది. ఏరోస్పేస్ అప్లికేషన్లలో స్వదేశీ సెమీ కండక్టర్ చిప్లను విజయవంతంగా అభివృద్ధి చేయడంతో భారతదేశం ఇప్పుడు ముందంజలో ఉంది. మనము ఇక్కడ ఏరోస్పేస్ ఉంది కదా, ఏరోస్పేస్ అప్లికేషన్స్ ఉంటాయి.
ఏరోస్పేస్ అప్లికేషన్స్ అంటే విమానాలని లేదా రాకెట్లని వీటిని లాంచ్ చేయడానికి కావాల్సిన సాంకేతికత ఏదైతే ఉందో వాటికి కావాల్సిన చిప్లని కానీ వాటికి కావాల్సిన పెరిఫెరల్స్ అంటాం, విడి భాగాలను ఏం చేస్తున్నామంటే మనమే తయారు చేస్తున్నాం. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఆత్మనిర్భర్ భారత్ అనేసి. సో మరి అవి మనమే తయారు చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, భారతదేశం ఇప్పుడు ఈ విషయంలో ముందంజలో ఉంది అని చెప్పుకుంటున్నాం. దట్ ఇస్ అ పాయింట్. తర్వాత ఇక్కడ ఇంకొకటి చూస్తే, ఇంకొక పాయింట్ కనుక అబ్జర్వ్ చేస్తే, ఈ సెమీ కండక్టర్ వ్యవస్థ ఈ సెమీ కండక్టర్స్ ఐరిష్ ఇండిజినస్ RISC-V అనమాట. ఇది RISC-V. ఇది కూడా అడుగుతాడు. RISC-V కంట్రోలర్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్. RISC-V కంట్రోలర్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్. ఇది కూడా మనం లోకల్గా తయారు చేసుకుందే, ఇండిజినస్ అంటున్నాడు కదా. ఇది అంటే RISC-V అని పిలువబడే ఈ చిప్ శక్తి మైక్రో ప్రాసెసర్పై ఆధారపడి ఉంటుంది. శక్తి మైక్రో ప్రాసెసర్పై ఆధారపడి ఉంటుంది. తర్వాత భారతదేశం సెమీ కండక్టర్ టెక్నాలజీలో స్వావలంబన కోసం ముందుకు సాగడంలో ఇది భాగం అవుతుంది అంటున్నాడు. చాలా ఇంపార్టెంట్ అనేది ఈ చిప్ శక్తి మైక్రో ప్రాసెసర్. మైక్రో ప్రాసెసర్ నేమ్ ఏంటి? ఇక్కడ యూస్ చేస్తున్న మైక్రో ప్రాసెసర్ శక్తి అనమాట. సో కంట్రోలర్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్. ఈ RISC అనేది ఇండిజినస్ కంట్రోలర్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్లో వాడడానికి ఉపయోగించే టెక్నాలజీ RISC-V అనమాట. సో ఇది మనకి భారతదేశం సెమీ కండక్టర్ టెక్నాలజీలో స్వావలంబన సో ఆత్మనిర్భరత, స్వావలంబన, మనల్ని మనం ఎంపవర్ చేసుకోవడానికి మనం ఈ టెక్నాలజీని మనమే అడాప్ట్ చేసుకుంటున్నాం, వేరే దేశాల మీద మనం డిపెండ్ అవ్వడం లేదు అనేది పాయింట్. సో ఈ శక్తి మైక్రో ప్రాసెసర్ ప్రాజెక్ట్ని IIT మద్రాస్లోని కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగంలోని ప్రతాప్ సుబ్రహ్మణ్యం సెంటర్ ఫర్ డిజిటల్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూర్ హార్డ్వేర్ ఆర్కిటెక్చర్ PSCDISHA దీనిలోని ప్రొఫెసర్ వి కామకోటి నాయకత్వం వహించి దీన్ని తయారు చేస్తున్నారనమాట. వి కామకోటి. సో దాని పేరేంటి, సెంటర్ పేరేంటి? PSCDISHA, PSC దిశ. సో ఇక్కడ ఏంటిది, దీని పేరేంటి? ప్రతాప్ సుబ్రహ్మణ్యం సెంటర్ ఫర్ డిజిటల్ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూర్ హార్డ్వేర్ ఆర్కిటెక్చర్ అనమాట. దట్స్ వన్. సో ఇక్కడ ఇంకొన్ని అడిషనల్ థింగ్స్ చూద్దాం. మనకి ఇక్కడ కావాల్సిన పాయింట్స్ ఏమైనా ఉంటే అడిషనల్గా చూద్దాం. దీనిలో చూడండి, పూర్తిగా భారతదేశంలో తయారు చేయబడింది. దీని ప్రత్యేకత చెప్పుకుంటున్నాం కదా, మొత్తం భారతదేశం యొక్క సాంకేతికతతోటి తయారు చేయబడుతోంది. దీనిలో మొదటిగా మనం చూస్తే చిప్ తయారీని భారతదేశంలో తయారు చేయడం చొరవగా బూస్ట్ చేయబడింది అంటున్నాడు. అంటే మొత్తం ఈ చిప్ అంతా భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ సాంకేతికతలను ఉపయోగించి తయారు చేయబడింది అనేది పాయింట్. ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఐరిష్ చిప్ను IISU ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ మనకి తిరువనంతపురం IIT మద్రాస్ రూపొందించాయి. IISU తిరువనంతపురం, IIT మద్రాసు రూపొందించారు. ఈ IISU అంటే మనకేంటి అంటే ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్ అనమాట. ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్ అది మనకి తిరువనంతపురంలో ఉంది. తర్వాత ఇక్కడ SCL సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ, SCL సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ చండీగఢ్లో తయారు చేయబడింది. దీనికి కావాల్సిన సెమీ కండక్టర్స్ ఎక్కడ? చండీగఢ్లో. చిప్ ప్యాకేజింగ్ను కర్ణాటకలోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తయారు చేశారు. చిప్ ప్యాకేజింగ్ని వచ్చేటప్పటికి ఎక్కడ? కర్ణాటకలోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్లో తయారు చేశారు. అయితే మదర్ బోర్డు గుజరాత్లో తయారు చేయబడింది మరియు చెన్నైలో అసెంబుల్ చేయబడింది. ఇవి మొత్తం అసెంబుల్ చేసింది అన్నిటినీ కలిపింది ఎక్కడ అంటే చెన్నైలో. చూడండి ఎన్ని ప్రాంతాలు, అన్నీ భారతదేశంలోనే జరిగాయి ఈ ప్రక్రియ అంతా అనేది తెలియాలి మనకి. అదే ఆత్మనిర్భర భారత్కి ఇస్తున్న సపోర్ట్ అనమాట. సో ఇది ఇక్కడి నుంచి క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుంది. ఈ చిప్ కొంచెం డీప్గా అడగాలి అంటే ఈ చిప్ ఏ ప్రాంతంలో ప్యాకేజింగ్ ఎక్కడ జరిగింది అని అడగచ్చు, లేదా దీన్ని మదర్ బోర్డ్ ఎక్కడ తయారైంది అని అడగచ్చు. ఇలా అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి దాని మీద మనం క్లియర్ కట్ ఐడియాని తెచ్చుకోవాలి. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం వీటికి రిలేటెడ్గా. ఐరిష్ చిప్ అసెంబ్లింగ్ ఎక్కడ జరిగింది అని అంటున్నాడు. అసెంబ్లింగ్ పార్ట్ మనం చివరిగా చెప్పుకుంది అసెంబ్లింగ్ చెన్నై కదా, చెన్నైలోనే కదా అసెంబ్లీ జరిగింది. అసలు విశాఖపట్నం లేదు, కోయంబత్తూరు లేదు,
ముంబై లేదు. మనకు ఉన్నదంతా మనం ఏమేం గమనించాము అక్కడ, ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కటి. డిజైనింగ్ అంతా ఎవరు, డిజైన్ చేసింది ఎవరు అంటే ఐఐటి మద్రాస్ అండ్ తిరువనంతపురం, IISU తిరువనంతపురం, యూఆర్ రావ్ స్పేస్ సెంటర్ అనమాట. తర్వాత డిజైనింగ్ ఇది. తర్వాత నెక్స్ట్ ఎక్కడ, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ, మ్యానుఫ్యాక్చరింగ్ కర్ణాటకలో. తర్వాత ప్యాకింగ్ వచ్చేటప్పటికి గుజరాత్ కదా, గుజరాత్లో. తర్వాత అసెంబ్లింగ్ ఎక్కడ, అసెంబ్లింగ్ చెన్నైలో. ఇవే కదా మనం చూసింది, ఇదే కదా మనం అబ్జర్వ్ చేసింది. సో మన ఆన్సర్ ఏంటి, చెన్నై. ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్ అనమాట. సి ఈజ్ కరెక్ట్, ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్. శక్తి ప్రాజెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్. శక్తి ప్రాజెక్ట్ ఏ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేయబడింది అంటున్నాడు. శక్తి ప్రాజెక్ట్ని ఏ కార్యక్రమంలో భాగంగా తయారు చేయబడింది ఆర్ అభివృద్ధి చేయబడింది అని అంటున్నాడు. మేక్ ఇన్ ఇండియానా, ఆత్మనిర్భర్ భారత, డిజిటల్ ఇండియా రిస్క్ 5, చంద్రయాన్ 3 మిషనా? చంద్రయాన్ 3 మిషన్ కాదు. మేక్ ఇన్ ఇండియా కొంచెం దగ్గరగా అనిపిస్తుంది, ఇండియాలోనే తయారు చేయడం కాబట్టి మేక్ ఇన్ ఇండియా. తర్వాత ఏంటి, డిజిటల్ ఇండియా రిస్క్ 5 అంటున్నాడు. ఇది కాదు కదా, ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్ కింద మనం తయారు చేయడం జరిగిందనమాట. ఆత్మనిర్భర్ భారత్ కింద. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. పిఎం దక్ష పథకం. పిఎం దక్ష దక్షత అంటాం కదా, తెలుగు పదమే, కొంచెం సాంస్క్రిట్ మిక్స్ ఉన్న పదాలు అనమాట ఇవి. వీళ్ళు ఇస్తున్న స్కీములు, పథకాల పేర్లన్నీ సాంస్క్రిట్ ఓరియంటెడ్గా ఉన్న నేమ్సే ఇస్తున్నారు కదా. పిఎం దక్ష. సో కేంద్ర మంత్రి ఇటీవల ప్రధానమంత్రి దక్షత और కుశలత సంపన్న హితగ్రాహి, కేంద్ర మంత్రి ప్రధానమంత్రి పిఎం కదా, ప్రధానమంత్రి దక్షత और కుశలత సంపన్న హితగ్రాహి, ఇది ఫుల్ ఫామ్ అనమాట. దక్షత और కుశలత సంపన్న హితగ్రాహి, ఈ యోజన యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగింది కేంద్ర మంత్రి. సో ఇక్కడ ఈ పర్టికులర్ పార్ట్లో ఈ పథకం గురించి మనం ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఏ రకమైన పథకం అని అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్. 2 రకాల పథకాలు చెప్పుకున్నాం కదా, సెంట్రల్ సెక్టార్, సెంట్రల్ స్పాన్సర్డ్ అని. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట, కేంద్ర రంగ పథకం. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఈ పథకాన్ని రన్ చేస్తారు అంటే 2021-22 నుండి 2025-26 దాకా దీన్ని నడుపుతారనమాట. ఈ పర్టికులర్ గ్యాప్లో 5 సంవత్సరాల కాలానికి దీన్ని నిర్వహిస్తారనమాట. మరి ఈ పథకం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఇది, ఇలాంటి అంశాలను ఒకసారి చూద్దాం. ఈ దక్ష ప్రోగ్రాం యొక్క లక్ష్యం ఏంటి అంటే ఎంపానల్డ్ శిక్షణా సంస్థలు నిర్వహించే స్వల్పకాలిక శిక్షణ, అప్ స్కిల్లింగ్, ద రైట్ వర్డ్, అప్ స్కిల్లింగ్ అంటాం. అప్ స్కిల్లింగ్ అంటారు కదా, అప్ స్కిల్లింగ్ అంటే ఉన్న నాలెడ్జ్ని పెంచుకోవడం. శిక్షణ అంటే ఏంటి, ట్రైనింగ్. తర్వాత రీస్కిల్లింగ్ అంటున్నాడు, రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్. అప్ స్కిల్లింగ్ అంటే ఉన్న నాలెడ్జ్ని ఇంకొంచెం పై స్థాయికి పెంచుకోవడం. రీస్కిల్లింగ్ అంటే ఏంటి అంటే ఉన్న వాటినే మళ్ళీ నెమరు వేయడం, మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకోవడం. రీస్కిల్లింగ్, నైపుణ్యాలని మరొక్కసారి పెంచుకోవడం. అది నైపుణ్యాలని ఉన్న స్థాయి నుంచి పై స్థాయికి పెంచుకోవడం. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అభివృద్ధి కార్యక్రమం. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటాం అంటే వ్యవస్థాపకులుగా మారడం. స్త్రీలు వ్యవస్థాపకులుగా మారడానికి కొన్ని పథకాలు ఉన్నాయి. ఇది వాళ్ళకి శిక్షణను అందించి స్వల్పకాలిక శిక్షణ ద్వారా అప్స్కిల్లింగ్ చేసి రీస్కిల్లింగ్ చేసి వ్యవస్థాపకులుగా, అంటే వీరే ఒక కంపెనీని, ఒక పరిశ్రమని వీళ్ళే స్వతహాగా స్థాపించుకునే పరిస్థితిని కలగజేయడం అన్నమాట. సో ఇక్కడ ఎవరికి లక్ష్య సమూహాలు ఎవరు అంటే, ఎవరిని ఉద్దేశించి ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు అంటే ఎస్సీలు, ఓబీసీలు, ఈడబ్ల్యూ ఉంటారు కదా, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉంటారు కదా, ఓబీసీ ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఓబీసీలు ఉంటారు, తర్వాత డిఎన్టీలు ఉంటారు, డిఎన్టీస్,
తర్వాత వ్యర్థాలను తీసేవారు మొదలైన సఫాయి కర్మచారులకు కూడా డిఎన్టీలు అంటే డీనోటిఫైడ్ అనమాట, డీనోటిఫైడ్ పీపుల్. వ్యర్థాలను తీసేవారు. డీనోటిఫైడ్ అంటే ఏంటి అని అంటే తక్కువ గుర్తింపు ఉన్నవాళ్ళని మీనింగ్ అనమాట. సో వ్యర్థాలను తీసేవారు మొదలైన సఫాయి కర్మచారులకు నైపుణ్య శిక్షణ అందించడం జరుగుతుంది. మనం నమస్తే పథకం చెప్పుకున్నాం సఫాయి కర్మచారుల గురించి. నమస్తే పథకం మెషినరీని ఉపయోగించి ఈ డస్ట్ని వీటిని క్లీన్ చేయడం అని చెప్పుకున్నాం, నమస్తే పథకం. సో ఇక్కడ ఏంటిది, వీళ్ళే ఈ ఎస్సీలు కానీ ఓబీసీలు కానీ ఈడబ్ల్యూఎస్లో ఉన్నవాళ్ళు, డిఎన్టీలు, వ్యర్థాలను తీసేవాళ్ళు, సఫాయి కర్మచారులు, ఇలాంటి వాళ్ళకి నైపుణ్యాలను పెంచి వాళ్ళని ఏం చేస్తారంటే వ్యవస్థాపకులుగా మార్చే పథకం అనమాట, పిఎం దక్ష. సో ఇలాంటి పాయింట్స్ని హైలైట్ చేస్తాడు. ఈ లక్ష్య సమూహాలు రెండు ఇంపార్టెంట్. అంటే లక్ష్య సమూహాలు అంటే టార్గెట్ గ్రూప్స్ అంట, ఎవరిని ఉద్దేశించి ఎవరిని టార్గెట్ చేసి అనేది అనమాట పాయింట్. తర్వాత వయస్సు ప్రమాణం వచ్చేటప్పటికి 18 నుంచి 45 సంవత్సరాలు ఈ వయసు మధ్యలో ఉండాలి. 18 to 45 ఇలా ఇయర్స్ ఇచ్చాడు అంటే వాటిని ఖచ్చితంగా ఫోకస్ చేస్తాడు. 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఆదాయ ప్రమాణాలు వచ్చేటప్పటికి ఆదాయ పరిమితి లేదు, అంటే ఎంత ఉండాలి లిమిట్ అనేది లేదు. ఎస్సీలు సఫాయి కర్మచారులకు వ్యర్థాలను తీసేవారు మరియు డిఎన్టీలతో సహా వీళ్ళందరూ ఎలిజిబుల్లే. వీళ్ళకి ఎవరికి ఆదాయ పరిమితి లేదు. కానీ మరి ఈడబ్ల్యూఎస్కి మాత్రం ఆదాయ పరిధి ఉంది, అది గుర్తుంచుకోవాలి. ఓబీసీలు మరియు ఈడబ్ల్యూఎస్లకి వార్షిక ఆదాయం 3 లక్షల కంటే తక్కువ ఉన్న కుటుంబాలు మాత్రమే. ఓబీసీలు ఈడబ్ల్యూఎస్లు ఉంటారు కదా, వీళ్ళకి 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉండాలి. సంవత్సరానికి 3 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులన్నమాట. ఈ కమ్యూనిటీలో ఎస్సీలు సఫాయి కర్మచారులకు, వ్యర్థాలు తీసే వాళ్ళకు, తర్వాత డిఎన్టీలకు వీళ్ళకి ఎలాంటి ఆదాయ పరిమితి లేదు. దట్ ఈస్ అ పాయింట్. తర్వాత ఇంకొంచెం అడ్వాన్స్గా చూద్దాం. హైబ్రిడ్ క్వాంటమ్ సూపర్ కంప్యూటర్ అనమాట. క్వాంటమ్ సూపర్ కంప్యూటింగ్ ఇక్కడ చూడండి. సూపర్ కంప్యూటింగ్, మనం సూపర్ కంప్యూటర్ అనే పదాన్ని వింటూ ఉంటాం. సూపర్ కంప్యూటర్లు జనరల్గా వాతావరణానికి సంబంధించిన ఫోర్కాస్టింగ్ చేయడంలో కానీ, వాతావరణం పరిస్థితులు ఎలా ఉంటాయి ముందుగా చెప్పడం కానీ, తర్వాత పోతే నెక్స్ట్ ఏవైనా మ్యాసివ్ లెవెల్లో అంటే పెద్దవి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిసైల్ని తయారు చేయాలి, ఒక క్షిపణిని తయారు చేయాలి, సూపర్ కంప్యూటర్లు వాడతారు. డిజైనింగ్ చేయాలి, ఒక పెద్ద వస్తువుని డిజైన్ చేయాలి, వాటిలో మనకి సూపర్ కంప్యూటర్లు వాడతారు. సో అలాగా ఇక్కడ హైబ్రిడ్ క్వాంటమ్ సూపర్ కంప్యూటర్ అని మనకి న్యూస్లో ఉంది. దీని గురించిన అంశాలు మనం ఒకసారి చూద్దాం. హైబ్రిడ్ క్వాంటమ్ సూపర్ కంప్యూటింగ్ ఇది వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే, వార్తల్లో ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ చూద్దాం. జపాన్లోని ఇంజనీర్లు ప్రపంచంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ క్వాంటమ్ సూపర్ కంప్యూటర్ ఈ హైబ్రిడ్ క్వాంటమ్ సూపర్ కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేశారు, ప్రవేశపెట్టారు. దానికి వీళ్ళు రీమై అని పేరు పెట్టారు. రీమై అనమాట. రీమై ఏ కంట్రీ అని అడుగుతాడు, జపాన్ కదా, జపాన్లోని ఇంజనీర్స్ కదా, రీమై. ఇది ఏంటి అంటే హైబ్రిడ్ అని ఎందుకు అంటున్నామంటే, హైబ్రిడ్ క్వాంటమ్ సూపర్ కంప్యూటర్ అని ఎందుకు అంటామంటే, ఈ సూపర్ కంప్యూటర్లు జనరల్గా మామూలు మనం వాడే కంప్యూటర్ల స్థాయి కాదు. ఇవి పెద్ద క్షిపణులు కానీ, వెదర్ ఫోర్కాస్టింగ్ డిజైన్స్ కోసం కానీ, లేదా శాటిలైట్ లాంటి వాటిని తయారు చేయడం కానీ వాటి కోసం కానీ, ఇలాంటి వాటి కోసం వాడతారు జనరల్గా. సో మరి ఇప్పుడు ఇదేంటి అంటే హైబ్రిడ్ వన్ ఏంటి అని అంటే, ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉన్న ఒక సూపర్ కంప్యూటర్ని ఇంకొంత కొత్త టెక్నాలజీ దానికి యాడ్ చేశారనమాట. అందుకని దీన్ని హైబ్రిడ్ అంటున్నాం. హైబ్రిడ్ క్వాంటమ్ సూపర్ కంప్యూటర్ అనమాట. దీని పరిధి ఏంటి అంటే ఎక్కువ ఉంటుంది, దీని స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, దీని ప్రాసెసింగ్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. అంటే నానో సెకండ్స్లోనే డెసిషన్ తీసుకుంటుంది అనమాట, చాలా క్విక్గా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే కూడా అడ్వాన్స్డ్గా ఉంటుంది. అంటే దీనిలో కూడా ఏ మెకానిజం ఉంటుంది, బట్ ఏంటంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి 20 క్విట్ క్వాంటమ్ కంప్యూటర్ రిమోయ్. 20 క్విట్ క్వాంటమ్ కంప్యూటర్ అనమాట. ఇది రిమోయ్ అనేది, ఇక్కడ మనం చెప్పుకున్న రిమోయ్ అనేది ఎన్ని క్విట్స్లో క్విట్ క్వాంటమ్ కంప్యూటర్ అంటారు. ఎన్ని క్విట్స్, 10 క్విట్సా, 20 క్విట్సా, 30 క్విట్సా, 40 క్విట్సా. ఈ క్విట్స్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే దాని ప్రాసెసింగ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. 20 క్విట్స్ అంటే చాలా పవర్ఫుల్ అనమాట. సో ఇది ప్రపంచంలోని 6వ వేగవంతమైన సూపర్ కంప్యూటర్ అయిన ఫుగాకులో విలీనం చేశారనమాట. మనకి ప్రపంచంలో
ఇలా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా టాప్ సూపర్ కంప్యూటర్లు చూస్తే ప్రపంచంలో టాప్ సూపర్ కంప్యూటర్ మొదటి 4 స్థానాల్లో అమెరికానే ఉంది. 6వ స్థానంలో జపాన్ ఉందన్నమాట. జపాన్కు చెందిన ఈ ఫుగాకు, దాని పేరు ఫుగాకు అనమాట, ఆ సూపర్ కంప్యూటర్ పేరు. దాంతో దీన్ని విలీనం చేశారు రిమోయిని. అందుకనే దీనికి ఏంటి అని అంటే హైబ్రిడ్ క్వాంటమ్ సూపర్ కంప్యూటర్ అని పేరు అనమాట. దట్ ఈస్ వన్. అట్లా వచ్చింది. సో ఇప్పుడు మనం కనుక నెక్స్ట్ పాయింట్ కనుక చూస్తే ఒకసారి పరం సిద్ధి. భారతదేశంలో ఉన్న సూపర్ కంప్యూటర్స్ ఇవి. ఇండియాలోని టాప్ సూపర్ కంప్యూటర్స్ అనమాట. ఇండియాలోని టాప్ సూపర్ కంప్యూటర్స్ పరం సిద్ధి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఇది. దీని తర్వాత ఐరావత్ ఈ 2 టాప్ లిస్ట్లోనే ఉన్నాయి మనకి ఇప్పుడు. పరం సిద్ధి ఏఐ అండ్ ఐరావత్ ఈ 2 మనకి ఇండియాలో టాప్ సూపర్ కంప్యూటర్లు. దీనిలో అధిక పనితీరు గల కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తారు. హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వాడతారు ఇక్కడ. దీనిలో హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, హెచ్పిసి అన్నాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్తో రన్ అవుతుంది. ఏది? పరం సిద్ధి. భారతదేశంలో ఉన్న టాప్ సూపర్ కంప్యూటర్ అనమాట. కానీ ఇది మనకి ప్రపంచంలో ఉన్న సూపర్ కంప్యూటర్లో టాప్ 50లో లేదు. ఇది టాప్ 50th కంప్యూటర్ అనమాట. అంటే ప్రపంచంలో ఉన్న టాప్ 500 కంప్యూటర్లు ఏవైతే ఉంటాయో సూపర్ కంప్యూటర్స్, వాటిలో మొదటిసారిగా 50వ ర్యాంక్ దాకా వచ్చినది ఏది అని అంటే పరం సిద్ధి. ప్రపంచంలో టాప్ 500 సూపర్ కంప్యూటర్ల లిస్టులో 50వ స్థానానికి దగ్గరగా వచ్చిన మొట్టమొదటి భారతదేశపు సూపర్ కంప్యూటర్ ఏది అంటే పరం సిద్ధి ఏఐ. ఇది మరి ఐరావత్ ఏంటి అంటే టాప్ 500 గ్లోబల్ సూపర్ కంప్యూటింగ్ జాబితాలో స్థానం పొందిన ఏఐ సూపర్ కంప్యూటర్ ఇది. దీనికి తర్వాత వచ్చింది టాప్ 50 కింద. బట్ మొదటిగా టాప్ 500 లిస్టులోకి వెళ్ళిన, అంటే 50 లోపు కాదు, 500 లిస్టులో ఉన్న భారతదేశ సూపర్ కంప్యూటర్ ఏది అంటే ఐరావత్. అడిగిన క్వశ్చన్ బట్టి టాప్ 50లోకి వచ్చిన భారతదేశపు టాప్ 500 సూపర్ కంప్యూటర్లో, ప్రపంచంలో టాప్ 500 సూపర్ కంప్యూటర్లో భారతదేశంలో నుంచి టాప్ 50లోకి వచ్చినది ఏది అని అడుగుతాడు. అది పరం సిద్ధి. మొట్టమొదటిసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 500 సూపర్ కంప్యూటర్లో భారతదేశం నుంచి దానిలో పార్టిసిపేట్ చేసి, అంటే ఆ లిస్టులో ఉన్నది ఎవరు, టాప్ 500 లిస్టులో ఉన్నది ఎవరు, ఐరావత్. సో ఏఐ మరియు సూపర్ కంప్యూటింగ్ ల్యాండ్ స్పేస్లో భారతదేశం యొక్క పెరుగుతున్న పాదముద్రకు ఇది నిదర్శనంగా చెప్పాలి. అంటే మన ఫుట్ ప్రింట్స్, మనం బాగా ఏఐ పరంగా, తర్వాత ఈ సూపర్ కంప్యూటర్స్ పార్ట్లో మన పరిశోధనలు కానీ మన టెక్నాలజీ కానీ మనం అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పడానికి ఇది ఒక తార్కాణం అనమాట. సో తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇవి చూడండి, ఇవి కావాలి కదా. ఇందాక రిమోయిని దేనిలో జాయిన్ చేశారన్నా, ప్రపంచంలో 6వ టాప్ కంప్యూటర్ అన్నాం కదా. మొదటి ప్లేస్లో మనకు వచ్చేటప్పటికి ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్లో ఎవరుంది అని అంటే ఎల్ క్యాపిటన్ అనమాట. ఫస్ట్ ప్లేస్లో ఎల్ క్యాపిటన్ ఉంది. ఎల్ క్యాపిటన్. సెకండ్ ప్లేస్లో ఫ్రాంటియర్ ఉంది. తర్వాత అరోరా ఉంది నెక్స్ట్ పొజిషన్లో, టాప్ థర్డ్లో. తర్వాత ఈగల్ అని ఉంది, సో ఇవి ప్రపంచంలోనే టాప్ 4 సూపర్ కంప్యూటర్లు మనకి. ఎల్ క్యాపిటన్, ఫ్రాంటియర్, అరోరా అండ్ ఈగల్ అనమాట. ఇక్కడ జపాన్ సూపర్ కంప్యూటర్ ఫుగాకు అని ఉంది చూడండి. ఇది ఫుగాకు అనేది ఏంటి అని అంటే 6వ పెద్దది. ఇందాక చెప్పుకున్నాం కదా 6th బిగ్గెస్ట్ అనుకున్నాం కదా. దీనిలోకి ఈ రిమోయిని హైబ్రిడ్ జాయిన్ చేశారనమాట. అది పాయింట్ మనం చెప్పుకుంది. సో తయారీదారులు వీళ్ళు. ప్రపంచంలో ఈ సూపర్ కంప్యూటర్ల పార్ట్లో టాప్ 3 పొజిషన్స్ హెచ్పివే ఉన్నాయి. 4th పొజిషన్లో మైక్రోసాఫ్ట్ ఉంది. 5th మళ్ళీ హెచ్పినే. తర్వాత జపాన్ ఫిజిట్స్ అనమాట. దేశాలలో చూస్తే కనుక ఫస్ట్ 4 పొజిషన్స్ యుఎస్వే ఉన్నాయి. 4th పొజిషన్లో ఇటలీ ఉంది. 6th పొజిషన్లో ఇవి 4, 5th కదా. 5th పొజిషన్లో ఇటలీ ఉంది. 6th పొజిషన్లో జపాన్ ఉంది. దట్స్ అ పాయింట్. అదనమాట మనకి. నెక్స్ట్ మనకి చూద్దాం ఒకసారి, ఒక పాయింట్ చూద్దాం. కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ. ప్రపంచంలో తొలి హైబ్రిడ్ క్వాంటమ్ సూపర్ కంప్యూటర్ ఏ దేశంలో ప్రారంభించబడింది అంటున్నాడు. హైబ్రిడ్ అంటున్నాడు కదా.
హైబ్రిడ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నాడు అని అంటే క్వాంటమ్ సూపర్ కంప్యూటర్ కదా, హైబ్రిడ్ క్వాంటమ్ సూపర్ కంప్యూటర్. ఎక్కడ? జపాన్ కదా. అమెరికా ప్రపంచంలో టాప్ నెంబర్లో సూపర్ కంప్యూటర్ ఉన్న దేశం అమెరికా, టాప్ ప్లేస్లో. బట్ జపాన్ ఏంటి, ఇప్పుడు హైబ్రిడ్ క్వాంటమ్ సూపర్ కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేసింది జపాన్. ప్రపంచంలో సూపర్ కంప్యూటర్ టాప్ క్లాస్లో టాప్ గ్రేడ్ సూపర్ కంప్యూటర్స్ ఉన్న దేశం అమెరికా. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్లేసెస్, ఈ 4 ప్లేస్లు యుఎస్వే కదా, ఈ 4 ప్లేసెస్ యుఎస్వే. 5th ప్లేస్లో ఎవరున్నారు? ఇటలీ ఉంది. 6th ప్లేస్లో ఎవరున్నారు? జపాన్ ఉన్నారు. కానీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? హైబ్రిడ్ క్వాంటమ్ సూపర్ కంప్యూటర్ అన్నాడు. హైబ్రిడ్ క్వాంటమ్ సూపర్ కంప్యూటర్ జపాన్ కదా ప్రవేశపెట్టింది. కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలి? ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైమీ సూపర్ కంప్యూటర్ ఎన్ని క్యూబెట్లు కలిగి ఉంటుంది? క్యూబెట్లు మాట్లాడాను నేను. 10 క్యూబెట్లు, 15, 20, 25 క్యూబెట్స్. క్యూబిట్స్ అంటారు. క్యూబిట్స్ మనం జనరల్గా బిట్, బైట్ ఇలా చెప్పుకుంటాం కదా. మనం స్టోరేజ్ పార్ట్ చెప్పుకుంటున్నప్పుడు కంప్యూటర్లో ఇలా బిట్స్ చెప్తాం, బిట్ అంటాం, బైట్ అంటాం, తర్వాత కిలో బైట్స్ అంటాం, మిలియన్ బైట్స్ అంటాం. కిలో కదా, కిలో, మిలియన్, తర్వాత కేబీ అంటే 1000 కదా, 10 క్యూబ్ కదా, ఇది 10⁶. తర్వాత ట్రిలియన్ బైట్స్ అంటాం. ట్రిలియన్ అంటే 10⁹ కదా. బిలియన్ బైట్స్, బిలియన్ తర్వాత ట్రిలియన్, బిలియన్ బైట్స్, బిలియన్ అంటే 10⁹. ట్రిలియన్ బైట్స్ అంటాం. ట్రిలియన్ అంటే 10⁻12 కదా, ఇంతే కదా. బిట్, బైట్ ఇవి బేసిక్. తర్వాత కిలో బైట్స్, మిలియన్ బైట్స్, మిలియన్ అంటే 10⁶ కదా. తర్వాత బిలియన్ బైట్స్, బిలియన్ అంటే 10⁹, బిలియన్ అంటాం. బిలియన్ అంటే 10⁹. ట్రిలియన్ అంటే ట్రిలియన్ బైట్స్ అంటే 10⁻12. అంటే ఇక్కడ బిలియన్ బైట్స్ అన్నాం అనుకోండి, ఒక బిలియన్ అన్నాం అనుకోండి. జనరల్గా బిలియన్ అంటే ఎంత అంటే, బిలియన్ అంటే 100 కోట్లు, 100 crores అనమాట. బిలియన్ అంటే 100 కోట్లు. మిలియన్ అన్నాం అనుకోండి, మిలియన్ అంటే 10 lakhs అనమాట. మిలియన్ అంటే 10 lakhs. జాగ్రత్త, ఇది ఆ పాయింట్ డిఫరెన్స్ గుర్తుండాలి. మిలియన్ అంటే 10 లక్షలు, బిలియన్ అంటే 100 కోట్లు, 100 కోట్లు అనమాట. దట్స్ అ పాయింట్. సో మన ఆన్సర్ ఏంటి? 20 కదా. సో ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్. ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్ అనమాట. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం డిస్కస్ చేస్తోంది ఏంటి అని అంటే, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన వ్యవసాయ వారసత్వ వ్యవస్థలు అంటున్నాడు. వీటిని GIAHS అంటారు. GIAHS. సో గ్లోబల్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ హెరిటేజ్ సైట్స్ అంటారు వీటిని. గ్లోబల్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ హెరిటేజ్ సైట్స్, ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన వ్యవసాయ వారసత్వ వ్యవస్థలు. సైట్స్ అనొచ్చు లేదా సిస్టమ్ అనొచ్చు. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన వ్యవసాయ వారసత్వ వ్యవస్థలు అంటే, ఈ వ్యవసాయ వారసత్వ వ్యవస్థల గురించి మాట్లాడేది ఎవరు అని అంటే మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనమాట. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఇది ఏంటి అని అంటే, ప్రపంచంలో విరుద్ధంగా ఉంటాయి. అంటే వ్యవసాయం చేసే ప్రక్రియల్లో కొన్ని కష్టమైన పరిస్థితులు ఉంటాయి. అలాంటి చోట కూడా ఎప్పటి నుంచో వాళ్ళ వారసత్వంగా వాళ్ళ తాతల నుంచి తండ్రుల నుంచి మనవలు, ఇలా ఎప్పటి నుంచో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ రావడం, అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా పంటలు పండించడం ఇలా జరుగుతూ ఉంటుంది కొన్ని ఏరియాల్లో. అలాగా భారతదేశంలో కొన్ని వ్యవస్థలని వీళ్ళు కనుగొన్నారనమాట. భారతదేశంలో అలాంటి వ్యవస్థలు కొన్ని ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అలాంటి వ్యవస్థలు ఏవేవి ఉన్నాయో వాటిని ఒకచోట తీసుకొచ్చే ప్రక్రియే GIAHS అనమాట. GIAHS గ్లోబల్ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ హెరిటేజ్ సిస్టమ్స్ ఆర్ సైట్స్ అంట. సో ఇది ఏం చేస్తుంది అంటే, వీటిని కనుక్కునేది ఎవరు అంటే, ఇలాంటి వాటిని ఐడెంటిఫై చేసేది ఎవరు అంటే FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఆహారము వ్యవసాయ సంస్థ అనమాట. ఇది మనకి తెలుసు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం దీని గురించి. ఇది ఇటలీ, రోమ్ ఇటలీలో ఉంది. రోమ్ ఇటలీ.
సో ఇప్పుడు మరి వార్తల్లో ఎందుకు వచ్చింది అని అంటే కేరళలోని కుట్టనాడులో పెరుగుతున్న లవణీయత స్థాయిలు పంచావరి సాగుకు తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయి. పంచావరి అనేది ఏంటి అని అంటే పంచా అనేది ఒక రైస్ మోడల్ అనమాట. పంచావరి అంటారు, పంచావరి. సో ఈ రైస్ మోడల్ కుట్టనాడు అనేది కేరళలో ఒక ప్రాంతం అనమాట. కుట్టనాడు అనేది కేరళలో ఒక ప్రాంతం అనమాట. అక్కడ ఎలా ఉంటుందంటే సముద్రంకి పక్కనే వీళ్ళు ఈ వరి నాట్లు వేస్తుంటారు. సముద్రం ఇక్కడ ఉంటుంది, సముద్రం పక్కనే ఉంటుందన్నమాట. అది ఎప్పటి నుంచి వీళ్ళు తరతరాల నుంచి అక్కడ పంటలు పండిస్తున్నారు. ఈ కుట్టనాడులో సముద్రం మట్టానికి దాదాపుగా కొంచెం తక్కువలో ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడే ఎదురుగానే సముద్రంకి ఎదురుగానే ఈ పంటలన్నీ ఉంటాయన్నమాట. వరి పండుతూ ఉంటుందన్నమాట. లవణీయత కారణంగా అంటే సాలినేషన్ ఉంటుంది కదా, సముద్రం ఉంది అంటే ఉప్పు ఊరుతుంది కదా, ఉప్పు వచ్చేస్తుంటుంది కదా. అంటే అక్కడి నుంచే కదా మనం జనరల్గా ఉప్పుని కల్టివేట్ చేయడం అవన్నీ అక్కడే చేస్తారు కదా. మరి ఏమవుతుంది, ఈ లవణీయత స్థాయిలు పెరగడం వల్ల ఈ పంచావరి సాగుకు తీవ్రమైన ముప్పు కలుగుతోంది అనేది పాయింట్. ఇప్పుడు మరి ఇలాంటి వాటిని ఇలా ఏవేవైతే ఎప్పటి నుంచో వారసత్వంగా పండిస్తూ వస్తూ ఇప్పుడు లవణీయతలో మార్పు రావడం వల్లనో లేకపోతే ఇంకొక పరిస్థితుల వల్ల ఎక్కడన్నా వ్యవసాయ రంగంలో కనుక మార్పులు కనుక వస్తే ఆ పంటలకు కనుక ఏదన్నా అక్కడ కనుక దానిలో విధానంలో కనుక మార్పులు వస్తే అలాంటి వాటిని ఐడెంటిఫై చేస్తుంది ఎవరు అంటే GIAHS. అది పాయింట్. సో ఇప్పుడు ఈ కుట్టనాడు కేరళలోని కుట్టనాడు న్యూస్లో వార్తల్లో ఉంది కాబట్టి మనం ఈ అంశాన్ని చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. వార్తల్లో ఉంది కాబట్టి దీని హెడ్ క్వార్టర్స్, దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతాడు. FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఆహార వ్యవసాయ సంస్థ, ఇటలీలో ఉంది, దానికి రిలేటెడ్ కాబట్టి. తర్వాత ఈ కాన్సెప్ట్ ఎక్కడిది, కుట్టనాడు ఎక్కడిది అంటాడు, కేరళ. ఈ కుట్టనాడు చిత్తడి నేల వ్యవసాయ వ్యవస్థ గురించి కనుక ఒకసారి మనం చూస్తే ఇది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన వ్యవసాయ వారసత్వ వ్యవస్థ. అంటే కొంచెం వైవిధ్యంతో కూడిన వ్యవసాయ వ్యవస్థ అనమాట అది. మరి వైవిధ్యమే కదా, సముద్రానికి అంత దగ్గరలో అసలు పంట ఎలా పండించగలుగుతారు, లవణీయత ఉంటుంది కదా, సాలినేషన్ ఉంటుంది కదా. మరి ఇది ప్రత్యేకత. ఉప్పు నీటిలో డెల్టా చిత్తడి నేలలను ఎండబెట్టడం ద్వారా సృష్టించబడిన భూమిలో సముద్ర మట్టానికి దిగువన వరిని సాగు చేస్తున్నారు. సముద్రం మట్టానికి దిగువన వరిని సాగు చేస్తున్నారు, ప్రత్యేకత అది. అయితే ఇక్కడ మనం ఇంకొక చూడాల్సిన పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఇది 3 నిర్మాణాలుగా విభజింపబడింది. అంటే దీన్ని ఎలాగంటే 3 వేస్లో డివైడ్ చేస్తారు, 3 నిర్మాణాలుగా. ఎలాగ ఈ వ్యవస్థని వరి కార్యకలాపాలు మరియు చేపల వేటకు ఉపయోగించే చిత్తడి నేలలు ఉంటాయి దీనిలో. ఎక్కడ ఈ కుట్టనాడు గురించి మనం మాట్లాడుతున్నాం. తర్వాత ఆహార పంటల తోటల పెంపకం కోసం ఉపయోగించే తోట భూములు ఉంటాయి. మరియు లోతట్టు చేపలు పట్టడం మరియు గుల్లలుగా ఉపయోగించే నీటి ప్రాంతాలు ఉంటాయి. అంటే వీటినే ఏంటి అని అంటే ఉప్పుకి ఒక చోట, చేపలు పట్టడానికి ఒక చోట, వరిని పండించడానికి ఒక చోట, ఇలా వీళ్ళు క్లాసిఫై చేసుకున్నారనమాట. ఇదిగో చూడండి, ఇక్కడ పంట వరి సాగు జరుగుతోంది, ఇక్కడ వచ్చినప్పటికీ చేపల పెంపకం ఉంటుంది, ఇలా ఇంకో చోట సాల్ట్ పార్ట్ ఉంటుంది. ఇలా వీళ్ళు క్లాసిఫై చేసుకున్నారనమాట. అది వ్యవస్థ ఇక్కడ ప్రత్యేకంగా ఉంది కదా, చాలా స్పెషల్గా కూడా ఉంది కాబట్టి అందుకని న్యూస్లో ఉంది. ఇక్కడ ఇంకొక పాయింట్ కనుక మనం చూస్తే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి క్లియర్గా మనకి. ఇక్కడ మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇవి ఇలాంటి ప్రత్యేకమైన అంశాలు మన భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే ఇక్కడ చూడండి. ఇవి తమ భూభాగంలో సంక్లిష్టమైన సంబంధాన్ని కొనసాగించే సమాజాలు నివసించే జీవన వారసత్వ వ్యవస్థలుగా ఉంటాయి. ఇవి స్పెషల్గా పెక్యులర్గా ఉంటాయి అన్నమాట. ఇలాంటి అంశాలు మనం ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అని అంటే మనము భారతదేశంలో ఇలాంటి ప్రదేశాలు ఒక 3 ఉన్నాయని చెప్తున్నాడు. GIAHS కింద రికగ్నైజ్ చేసినవి భారతదేశంలో 3 ఉన్నాయంటున్నాడు. ఒకటి ఏంటి అంటే పాంపర్ ఇదేంటి అని అంటే మనకి సాఫ్రాన్ అంటారు. సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు అనమాట. సాఫ్రాన్, ఈ కుంకుమ పువ్వు ఎక్కడ ఉత్పత్తి అవుతుంది అని అంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో అనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉత్పత్తి అయ్యే ఇది కూడా కొంచెం పెక్యులర్గానే ఉంటుంది. కొండల ప్రాంతాల్లో బాగా ఎత్తున భూమికి చాలా ఎత్తు ప్రదేశంలో పండుతాయి ఇవి. ఈ కుంకుమ పువ్వు అనమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని నుంచి వచ్చిన పువ్వునే మనం కుంకుమ పువ్వుగా తీసుకుంటారు. తర్వాత కోరాపుట్ సాంప్రదాయ వ్యవసాయం. కోరాపుట్లో సాంప్రదాయ వ్యవసాయం ఇదిగోండి. కోరాపుట్ మనకి ఇదిగోండి, ఇది కోరాపుట్ ఒడిస్సాలోదనమాట. ఈ ఒడిస్సాలో సాంప్రదాయ వ్యవసాయం ఎలా ఉంటుందంటే ఇలా నిలువుగా వీళ్ళు పండిస్తుంటారు. మనకు జనరల్గా ఇలా ఫ్లాట్గా ఉన్న ప్లేసెస్లో పండిస్తాం కదా,
వీళ్ళు అలా కాదు, ఇలా 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 ఉంటుందన్నమాట బేస్. ఇక్కడ నుంచి వరుసగా పంట వేసుకుంటూ వస్తారు. ఇది ఒక ప్రత్యేకత ఒడిస్సాలో అనమాట. అలాగే ఇంకొక చోట ఎక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్న కుట్టనాడు, ఇదిగోండి కుట్టనాడు చూడండి, ఇది కుట్టనాడు. ఇక్కడ చూడండి, ఈ కుట్టనాడులో ఇక్కడ సముద్రం ఉంది, సముద్ర పరివాహకము, ఇది నది. తర్వాత ఇక్కడ పంటలు పండుతున్నాయి. ఒక చోట సాల్ట్ ప్రొవిజన్ ఉంటుంది, ఒక చోట పంటలు పండుతుంటాయి, ఇంకో చోట చేపలు కూడా పడుతుంటారనమాట. ఇలాంటి వ్యవస్థలు అనమాట ఇవి. వ్యవసాయంలో చాలా వైవిధ్యమైన వ్యవస్థలు. అలాంటి వాటిని రికగ్నైజ్ చేస్తుంది మన ఏహెచ్ఎస్ అనమాట. మనం ఆ పాయింట్ చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చూద్దాం. అవినీతి అవగాహన సూచిక. అవినీతి అవగాహన సూచిక మనం దీన్ని ఏమంటాం? కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అంటాం. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, సిపిఐ అంటాం. ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ కనుక మనం ఒకసారి చూసామనుకోండి, ఈ సిపిఐ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, దీన్ని ప్రచురించేది ఎవరు అంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనమాట. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ దీన్ని ప్రచురిస్తుంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ దీన్ని ప్రచురిస్తుంది అనమాట. కరప్షన్ అంటే అవినీతి కదా, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అంటే ఏ దేశం ఎక్కువ అవినీతికి పాల్పడుతోంది, ఏది తక్కువకి పాల్పడుతోంది, ఇలాంటి అంశాల గురించి మాట్లాడే ఒక గణాంకాల పట్టిక అనమాట ఇది. సో ఇక్కడ ప్రభుత్వ రంగ అవినీతి స్థాయిల ఆధారంగా పబ్లిక్కి రిలేటెడ్ అనమాట, అంటే గవర్నమెంట్కి రిలేటెడ్గా అవినీతి స్థాయిల ఆధారంగా 185 దేశాలు మరియు భూభాగాలని సిపిఐ 0 నుండి 100 స్కేల్లో ర్యాంక్ చేస్తుంది. 0 నుంచి 100 లోపు ర్యాంక్ చేస్తుంది అనమాట. 0 నుంచి 100 ర్యాంకులు ఇలా ర్యాంక్ ఇస్తూ వస్తుంది, స్కోర్ ఇస్తూ వస్తుంది అనమాట. 0 దగ్గరగా ఉన్నారనుకోండి అవినీతి తక్కువ అని, 30, 40, 50, 60, 70, 80, 90 ఇలా ఉంటుందంటే అవినీతి పాళ్ళు పెరుగుతూ ఉన్నట్టు అనమాట. అలా అనమాట. సో సిపిఐ 2024 ఇవి అవినీతి స్కోర్, ఇది స్కోర్. ర్యాంక్ వేరే ఉంటుంది. ర్యాంక్ 1, 2, 3 ర్యాంకులే ఉంటాయి, ఇలాగే ర్యాంకులు ఉంటాయి. స్కోర్ వచ్చేటప్పటికి 0 నుంచి 100 లోపే ఉంటుంది స్కోరు. అదే పాయింట్ అనమాట. కొంచెం క్లియర్గా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్న ఏరియా. ఇక్కడ అవినీతి అవగాహన సూచికలో టాప్ నేషన్స్ అన్నారంటే మీనింగ్ ఏంటి అని అంటే అవినీతి తక్కువగా ఉన్న దేశాలు అని. ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ 0 నుంచి 100 వరకు కదా. సిపిఐ 2024 అవినీతి వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత కష్టతరం చేస్తోందని హైలైట్ చేస్తోంది, మరియు అవినీతి మరియు వాతావరణ సంక్షోభం మధ్య సంబంధాన్ని పరిష్కరించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. అవినీతికి వాతావరణంలో మార్పులకు కూడా అవినాభావ సంబంధం ఉంది అనేది చెప్తున్నారనమాట. ఎందుకు అనంటే ఇండైరెక్ట్గా అవినీతికి రిలేటెడ్గా పర్యావరణాన్ని వీళ్ళు అవినీతి చేయడానికి పర్యావరణం కూడా ఎఫెక్ట్ అవుతోంది అనే దాన్ని కంపేర్ చేస్తూ వస్తున్నాడు అనమాట. సో ఇక్కడ చూస్తే మనం కొన్ని పాయింట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే, ఇతర ముఖ్యాంశాల్లో ప్రపంచ జనాభాలో 85% మంది సిపిఐ స్కోర్లో 50 కంటే తక్కువ ఉన్నారు. సిపిఐ స్కోర్లో 50 కంటే తక్కువ. 50 కంటే తక్కువ ఎన్ని దేశాలు ఉన్నాయి? ఎన్ని దేశాలు ఉన్నాయంటే ప్రపంచ జనాభాలో 85% మంది అనమాట. 50 స్కోర్ కంటే తక్కువ. 0 నుంచి 100 దాకా కదా స్కోర్ ఉండేది, దానిలో 50 కంటే తక్కువ 85% ప్రపంచ జనాభా ఉంది. భారతదేశం పరిస్థితికి వస్తే 100కి 38 స్కోర్ అనమాట మనది. 0 నుంచి 100 లోపు మన స్కోర్ ఎంత అంటే 38. 2023 నుండి ఒక పాయింట్ తగ్గుదల. 2023 నుంచి 2023లో ఇది 2024 అనమాట. అంటే మనం చెప్పుకుంటోంది 2025 సంవత్సరానికైనా అవి ఎప్పటి గణాంకాలు అంటే 2024 గణాంకాలు అనమాట. 2024లో 2023 గణాంకాలు ఇచ్చుంటారు. సో 2023లో ఈ ర్యాంక్ ఎంత ఉండేదంటే 39 ఉండేది స్కోర్ అనమాట. ర్యాంక్ కాదు, స్కోర్. ఈ స్కోర్ 39 నుంచి 38కి వచ్చింది. అదే 2022లో ఎంత ఉంది అని అంటే 0 నుంచి 100 స్కోర్లో 40th స్కోర్ ఉండేది, 40 ఉండేది. 40 నుంచి 39, 39 నుంచి 38కి వచ్చాం. అది పాయింట్. సో ఇక్కడ అత్యల్ప అవినీతి గల దేశాలు టాప్లో ఉంటాయి కదా. వాటిలో ఉన్నది ఏంటి అంటే డెన్మార్క్ అనమాట. డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్ ఇవి మొదటి ర్యాంకుల్లో ఉంటాయి. డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్. అత్యంత అవినీతి గల దేశాలు సూడాన్, సోమాలియా. అత్యంత అవినీతి అంటే ఇక్కడ 180 కదా, 179, 178 అంతే కదా. అత్యంత అవినీతి కలవి అనమాట. 180 దేశాలు కదా మొత్తం.
ఈ 180 దేశాల్లో ఏవి ఎంత అవినీతి ఉందో చెప్తారు కదా, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ చెప్పేది అదే కదా. సో ఇక్కడ దక్షిణ సూడాన్ వచ్చి 180వ స్థానంలో, సోమాలియా 179, వెనిజులా వచ్చి 178వ స్థానంలో ఉన్నాయన్నమాట. అది పాయింట్. సో ఇప్పుడు భారతదేశం పొరుగు దేశాల్లో కనుక మనం చూస్తే పాకిస్తాన్ 135వ స్థానం మరియు శ్రీలంక 121వ స్థానంలో వాటి తక్కువ ర్యాంకింగ్లతోటి ఇబ్బంది పడుతుండగా బంగ్లాదేశ్ 149 వద్ద మరింత దిగజారి ఉందన్నమాట. చైనా వచ్చేటప్పటికి ఈ ర్యాంక్స్లో ఇక్కడ ర్యాంకుల్లో 76లో ఉంది. ఇవి ర్యాంక్స్ ఇవి మనకి స్కోర్లు 0 నుంచి 100 దాకే ఉంటాయి. ర్యాంకులు 100 నుంచి 180 దాకా ఉంటాయి, ఎందుకంటే 180 దేశాలు కాబట్టి. భారతదేశం ర్యాంక్ వచ్చేటప్పటికి భారత్ 96లో ఉందన్నమాట, 96th ర్యాంక్లో ఉంది. మనకి చైనా ఎక్కడ ఉంది? చైనా 76లో ఉంది, 76వ ర్యాంక్. భారత్ 96వ ర్యాంక్లో ఉంది. సో ఇక్కడ ఇది ఒకసారి చూస్తే మనకు అర్థమైపోతుంది ఏ దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది. టాప్ లీస్ట్ సీడ్లో ఇదిగోండి మనకి ఇక్కడ టాప్ పెర్ఫార్మర్స్ ప్లేస్లో డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్ ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్లో ఇవి ఉన్నాయి. అంటే అవినీతి రహితంగా ఉన్నాయని మీనింగ్. ఇక్కడ అవినీతి చాలా తక్కువగా ఉన్న దేశాలు ఇవి, తక్కువగా ఉన్న దేశాలు. భారతదేశం ర్యాంక్ ఎంత అనుకున్నాం? 96. అంతకుముందు 2023లో దీని ర్యాంక్ 93 ఉండేది, 2024కి దీని ర్యాంక్ 96 ఉందన్నమాట. 96. అంతకుముందు ఎంత ఉంది? 93. ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఏరియా ఇది, పక్కా అడుగుతాడు, ర్యాంక్ అడుగుతాడు, భారతదేశం ర్యాంక్ అడుగుతాడు. 2024 అంటే ఈ డేటా ఇచ్చింది ఎప్పుడు? 2025లో. ఈ డేటా ఇచ్చింది ఎప్పుడు? 2024లో. అది పాయింట్. తర్వాత అభివృద్ధి చెందిన దేశాల పాత్ర ఎలా ఉంది అంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక కేంద్రాలు వ్యవస్థాగత అవినీతి అనమాట. అక్కడే ఎప్పటి నుంచో ఒకటే రకమైన అవినీతి పెరుగుతూ ఉండడం. మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అభివృద్ధి చెందిన దేశాల నుంచి మనం చెప్పుకునే అమెరికా కానీ మొదటి స్థానంలో లేదు, అవినీతి తక్కువగా ఉన్న దేశంలో లిస్టులో లేదు అక్కడ అమెరికా. యునైటెడ్ కింగ్డమ్ కానీ పెద్ద పెద్ద దేశాలుగా చెప్పుకునేవేవి లేవు కదా అక్కడ. డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్ వచ్చేటప్పటికి, డెన్మార్క్, ఫిన్లాండ్ వచ్చేటప్పటికి ఐరోపా దేశాలు కదా. ఈ రెండు ఐరోపా దేశాలు, ఇవి ఐరోపాలోవి, ఇది ఆసియాలోది కదా, ఆసియా దేశం కదా. దట్స్ అ పాయింట్. ఇక్కడ మనకి గ్లోబల్ ట్రెండ్లు కనుక వస్తాయి, ప్రపంచ సగటు స్కోర్ ఎంత అంటే 43. మన స్కోర్ ఎంత? భారతదేశానికి 38 కదా, మన స్కోర్ 38. బీ క్లియర్, స్కోర్ 38, ర్యాంక్ 96 మనది. స్కోర్ 0 నుంచి 100 మటుకు ఉంటుంది, ర్యాంక్ 1 నుంచి 180 ఉంటుంది, అదే కదా. సో ఇక్కడ మనకి ప్రపంచ సగటు ఎంత? యావరేజ్ ఆఫ్ ద వరల్డ్ ఎంత అంటే 43. మనది సగటు కంటే తక్కువగా ఉంది కదా స్కోరు. ఇది డేంజర్ అనమాట. 50 లోపు 3/2 వంతులు అనమాట. దాదాపుగా 50 లోపు ఉన్న దేశాలు 2/3 కూడా లేవు అనేసి చెప్తున్నాడు. ఓకే, అది పక్కన పెట్టేద్దాం. పాకిస్తాన్ 135వ ర్యాంక్, ఇవి ర్యాంకులు. శ్రీలంక 121, బంగ్లాదేశ్ 149, చైనా 76, భారత్ 96 ర్యాంకులు అనమాట. ఇది పాయింట్. ఇది క్లియర్ పిక్చర్ ఇస్తుంది మనకి. తర్వాత నెక్స్ట్ కనుక ఇంకొక పాయింట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం. 2024 సిపిఐ 2024లో భారతదేశం ఎన్ని స్కోర్లు సాధించింది? అరే ఎంత స్కోర్ సాధించింది? ఎంత స్కోరు అంటే మనకి 38 కదా మన స్కోర్ వైజ్ 38 కదా, స్కోర్ వైజ్ 38, ర్యాంక్ వైజ్ 96. స్కోర్ వైజ్ 38, స్కోర్ 38, ర్యాంక్ 96. దేనిలో? సిపిఐలో, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో సిపిఐ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సిపిఐ 2024 ప్రకారం ఏ దేశాలు అత్యల్ప అవినీతి స్కోర్ను కలిగి ఉన్నాయి? అత్యల్ప అవినీతి స్కోర్ని కలిగి ఉన్నాయి అంటున్నాడు. అత్యల్ప అవినీతి అని అంటే అవినీతి తక్కువగా ఉన్న దేశాలనే కదా. డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్. ఇక్కడ దక్షిణ సూడాన్, సోమాలియా, వెనిజులా ఏంటి? అత్యధిక అనమాట. ఇవి అత్యధిక, ఇవి అత్యల్ప. మనల్ని ఏమడిగాడు? అత్యల్ప అడిగాడు కదా. సో మన ఆన్సర్ బి కరెక్ట్. ఇక్కడ ఆన్సర్ బి కరెక్ట్.
ఇక్కడ కూడా ఆన్సర్ బి కరెక్ట్. దట్ ఇస్ అ పాయింట్. భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి సామర్థ్యం, మహిళా శ్రామిక శక్తి సామర్థ్యం అంటున్నాడు. ఇది చూడండి ఒకసారి. దీన్ని ప్రచురించింది ఎవరు అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ అనమాట. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ ఎన్సిఏఆర్ ప్రచురించింది భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి సామర్థ్యం. మహిళా శ్రామిక శక్తి అంటున్నాడు. మహిళా శ్రామిక శక్తి ఫిమేల్ లేబర్ ఫోర్స్ అనమాట. ఫిమేల్ లేబర్ ఫోర్స్ వాళ్ళ సామర్థ్యం ఏంటి అనేది చెప్తున్నాడు. అంటే ఎంత పర్సంటేజ్ ఉన్నారు ఇలాంటివి చెప్తున్నాడు. ఇది వార్తల్లో ఉంది. మనకి ముఖ్య ఫలితాలు కనుక మనం చూస్తే భారతదేశ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు అంటే దాన్ని ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనమాట. ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది అంటే 37% ఉంది. 100కు 37% ఉందన్నమాట. మిగిలిన వాళ్ళంతా మేల్ పార్టిసిపెంట్స్ ఎక్కువ వర్క్ ఫోర్స్లో. ఇది ప్రపంచ సగటు. అంటే ప్రపంచ సగటు ఎంత 47 అనమాట. యావరేజ్ ఆఫ్ ద వరల్డ్ ఎంత 47. కానీ భారతదేశంలో ఎంత ఉంది? భారత్లో 37% ఉంది. ఇవి ఇంపార్టెంట్, పర్సంటేజ్ ఇంపార్టెంట్. మరియు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD, ఇది ఆర్గనైజేషన్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఇది ఒక సంస్థ, ఇది ఒక ఆర్థిక సంస్థ. దీని ప్రకారం ఎంత అంటే సగటు 67%. ఇది చాలా ఎక్కువ. ఈ సగటు చొప్పున అయితే మనం ఎక్కడో చాలా లోతులో ఉన్నట్టు. దీని ప్రకారం కూడా మనం డేంజర్ జోన్లోనే ఉన్నట్టు. మరి అయితే ఇంకేమైనా ఎడిషనల్ థింగ్స్ మనం డిస్కస్ చేయాలా ఇక్కడ అంటే ఈ FLFPR కనుక చూస్తే ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కనుక దీనిలో మనకున్న కీలకమైన అడ్డంకులు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అంటే భారతదేశంలో చెల్లించని సంరక్షణ బాధ్యతలు. అంటే ఎలాంటి చెల్లింపులు లేకుండా, చెల్లింపులు ఉండవు అంటే ఏంటి, వాళ్ళకి ఆదాయం ఉండదన్నమాట. ఆదాయం లేకుండా చేసే పని చాలా ఉంటుంది భారతదేశంలో ఆడవాళ్ళు. ఇప్పుడు హౌస్ మేకర్స్ ఉన్నారు, హోమ్ మేకర్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. వాళ్ళు చేసే వాళ్ళకి చెల్లింపులు ఏమి ఉండవు కదా, వాళ్ళకి వచ్చే ఆదాయం ఏమి ఉండదు కదా. ఆదాయం ఉండదు అంటే వాళ్ళ నుంచి వచ్చే సంపాదన ఉండనట్టే కదా. మరి వర్క్ చేయరా అంటే వర్క్ చేస్తారు, మేల్ కంటే కూడా ఎక్కువ వర్క్ చేస్తారు, కానీ దానికి ఎక్కడ చెల్లింపులు ఉండవు కాబట్టి కౌంట్లోకి రాదు. అదొక పెద్ద ప్రాబ్లం మనకి. సో ఇది చెల్లించని సంరక్షణ బాధ్యతలు. టైమ్ యూజ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2019 ప్రకారం భారతీయ మహిళలు పురుషులతో పోలిస్తే 2 రెట్లు ఎక్కువ సమయం చెల్లించని సంరక్షణ పనులకు కేటాయిస్తున్నారు. 2 రెట్లు ఎక్కువ వర్క్ చేస్తున్నారు కానీ చెల్లింపులు ఏమి ఉండవు. అంటే పిల్లల్ని ఆలనా పాలన చూసుకోవడం, తర్వాత పోతే నెక్స్ట్ ఇంటి బాధ్యతలు చూడడం, ఇలా ఈ రకంగా చూస్తే అన్నీ 2 రెట్లు ఎక్కువ పని చేస్తున్నారు కానీ వాటికి చెల్లింపులు లేవు అనేది ఈ రిపోర్టు ప్రకారం అనమాట, 2019 రిపోర్టు ప్రకారం అనమాట. సో అదొక పాయింట్. భారతదేశంలో అధికారిక పార్ట్ టైం పని ఎంపికలు లేకపోవడం. పార్ట్ టైం పని మరి వీళ్ళు కొంతసేపు ఇంటి బాధ్యతలు, ఇంటి వర్క్ అంతా చేసి పార్ట్ టైం వర్క్ ఏమైనా చేయడానికి ఒక పద్ధతి, ఒక మెకానిజం అంటూ లేదు. కానీ మనకి ఫారిన్ కంట్రీస్లో అది ఉంటుంది, వెస్ట్రన్ కంట్రీస్లో అలా ఉంటుంది. ఈ టయానికి వచ్చి వీళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ ఆ టయానికి వచ్చి అంటే 9 నుంచి 1 గంట దాకా ఇలా వచ్చి వెళ్ళిపోయే వ్యవస్థ అవకాశాలు మనకి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నాయి. భారతదేశంలో అది కొరవన్నమాట. సో ఇక్కడ ఈ ప్రకారం ఏమవుతుందంటే మహిళలు అనధికారిక ప్రమాదకర ఉద్యోగాలలో చిక్కుకుంటున్నారు. ఉద్యోగ భద్రత లేక సామాజిక ప్రయోజనాలు కూడా ఉండడం లేదు, జాబ్ సెక్యూరిటీ కూడా ఉండదు. మహిళలు ఎదుర్కొంటున్న ఈ 2 అడ్డంకులను పరిష్కరించడం ద్వారా దాదాపుగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ని 6% పెంచవచ్చు. ఇప్పుడు ఎంత ఉంది? 37%. ఒకవేళ కనుక ఈ పార్ట్ టైం జాబుల్ని మనం అవకాశం ఇచ్చి ఈ వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఇంట్లో హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇన్కమ్ అంటూ హోల్డ్ చేస్తే, పార్ట్ టైం ఉద్యోగాలను ఇంటి నుంచే చేసే అవకాశాలను కనుక కనిపిస్తే ఇంకొక 6% దీనికి యాడ్ అవ్వడానికి స్కోప్ ఉంది అని చెప్తున్నాడు. అంటే దాదాపుగా మనం ఎంతకు వెళ్తాం? 43%కి వెళ్ళడానికి స్కోప్ ఉంది. అంటే ప్రపంచ సగటుకి దగ్గరగా వెళ్ళడానికి స్కోప్ ఉంది మనకి అనేసి పాయింట్ అనమాట. దట్ ఈస్ 1. తర్వాత ఇంకొన్ని చూద్దాం. FLFPR ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ని పెంచడానికి భారతదేశం ఏమేం చొరవలు తీసుకుంటోంది అంటే చట్టబద్ధంగా అంటే లీగల్గా తీసుకుంటున్న యాక్టివిటీస్లో ప్రసూతి ప్రయోజన సవరణ చట్టం 2017,
చాలా ఇంపార్టెంట్ వన్ ఇది. దీని ప్రకారం ఏంటి అంటే ప్రసూతి ప్రయోజన సవరణ చట్టం 2017 ప్రకారం వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను ఇస్తారు. ఈ వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఎన్ని వారాలు ఉంటాయంటే 26 వారాలు ఉంటాయి. 26 వారాలు ప్రసూతి సెలవుల కోసం ఎంప్లాయీస్కి ఇస్తారనమాట. 26 వారాలు ఇది ప్రవేశపెట్టారు 2017 చట్టం ప్రకారం. ఫ్యాక్టరీల చట్టం 1948 మహిళా కార్మికులను రాత్రి షిఫ్ట్లకు అనుమతించడం ఉండదన్నమాట. రాత్రి షిఫ్ట్లు వీళ్ళకు ఉండకూడదు 1948 ఫ్యాక్టరీ చట్టం ప్రకారం. సమాన వేతన చట్టం 1976 ప్రకారం పురుషులు మరియు మహిళలకు సమాన వేతనం అందించాలి. 1976 సమాన వేతన చట్టం ప్రకారం. ఇవి చట్టబద్ధంగా అంటే లీగల్గా తీసుకొచ్చిన అంశాలు అనమాట భారతదేశంలో. కానీ వీటి ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ది ఇంప్లిమెంటేషన్ జరుగుతోంది, కానీ ఈ రెండు కొంచెం కష్టమైనవే. తర్వాత వీటి కోసం అంటే స్త్రీలకి ఇలాంటి లేబర్ ఫోర్స్ని పెంచడానికి కోసం, వాళ్ళ పార్టిసిపేషన్ రేట్ పెంచడం కోసం గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన పథకాల్లో స్కిల్ ఇండియా మిషన్ని నైపుణ్యాభివృద్ధి కోసం ఇంట్రడ్యూస్ చేశారు. స్టాండప్ అనే ఒక స్కీమ్ ఉంది. స్టాండప్ అనే పథకం ద్వారా ఏంటి అని అంటే వ్యవస్థాపకులుగా వీళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం అనేది కాన్సెప్ట్ అనమాట, ఎవరిని స్త్రీలని. తర్వాత దీన్ దయాళ్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. దీన్ దయాళ్ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ DNRLM అంటారు ఈ పథకాన్ని. దీన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఏంటి అని అంటే వాళ్ళకి జీవనాధారానికి కావాల్సిన జీవనాధారాన్ని కలిగిస్తారనమాట. ఇంకా MGNREGA స్కీమ్ కూడా ఉంది కదా, MGNREGA. ఈ MGNREGA అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద దీని కింద ఏం చేస్తారు అని అంటే 2005లో ప్రవేశపెట్టారు దీన్ని యాక్ట్ని. 2006 నుంచి ఇది చట్టబద్ధత ఉన్నది. దీని ప్రకారం ఏంటి అని అంటే 1/3 వంతు ఎవరు ఉండాలి అని అంటే స్త్రీలు ఉండాలి వర్క్ ఫోర్స్లో 1/3 వంతు అంటే ప్రతి 10 మందికి 3 కనీసం ఆడవాళ్ళు ఉండాలన్నమాట వర్క్లో, MGNREGA వర్క్స్లో. ఇది కూడా కండిషన్ ఉంది. సో ఇలాగనమాట ఇలాంటి వాటిని ప్రవేశపెట్టి విమెన్ వర్క్ ఫోర్స్ని, ఫిమేల్ వర్క్ ఫోర్స్ని పెంచాలని ట్రై చేస్తోంది భారత ప్రభుత్వం. సో ఇదనమాట కాన్సెప్ట్. దీనికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ చూద్దామా. భారతదేశంలో మహిళల కార్మిక శక్తి పాల్గొనింపు రేటు FLFPR ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ని ఎంత శాతంగా ఉంది అంటున్నాడు. భారతదేశంలో ఉంది 37% భారతదేశంలో. ఈ 47% ఏంటి అంటే యావరేజ్, ప్రపంచ యావరేజ్, వరల్డ్ యావరేజ్ అనమాట. ఈ 67 ఏంటి అంటే OECD ప్రకారం. కాబట్టి మన ఆన్సర్ ఏమడిగాడు, మహిళల కార్మిక శక్తి పాల్గొనింపు రేటు ఎంత శాతంగా ఉంది అంటే 37%. ఆన్సర్ B ఈజ్ కరెక్ట్. భారతదేశంలో మహిళల FLFPR తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి అంటున్నాడు. ప్రభుత్వ పథకాల లోపం అనేది కాదు కదా, తగినంత ఉద్యోగ అవకాశాలు లేకపోవడం కొంత మటుకు ఓకే, కానీ ఉద్యోగ అవకాశాలు ఉంటున్నా కూడా వాళ్ళు బయటికి రాని సందర్భాలు కూడా ఉన్నాయి. సాంప్రదాయ కట్టుబాట్లు ఒకప్పుడు ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి కదా. చెల్లించని సంరక్షణ బాధ్యతలు, ఇదే కదా చెల్లించని సంరక్షణ బాధ్యతలు. వాటికి ఆదాయం ఉండదు కానీ సంరక్షణ బాధ్యతలు మాత్రం ఉంటాయి. బాధ్యతలు ఉంటాయి, చెల్లింపులు ఉండవు, అలాంటిది అనమాట. సో ఆన్సర్ D ఈజ్ కరెక్ట్. దిస్ వన్. సో ఇవి మనకి. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ప్రసూతి ప్రయోజనాల సవరణ చట్టం 2017 ప్రకారం మహిళలకు ఎన్ని రోజులు చెల్లించబడే ప్రసూతి సెలవులు కల్పించబడ్డాయి అంటున్నాడు. 12 వారాలు కాదు, 18 కాదు, 24 వారాలు కాదు, 26 వారాలు. ఆన్సర్ D ఈజ్ కరెక్ట్. 26 వారాలు. దట్ ఇస్ వన్. సో ఇది మనకి వీటికి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్. మనం వీటితోటి ఇవాళ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసాం. 1కి 2 సార్లు వినండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.